హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024కి సంబంధించి ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 రిజల్ట్ అనేవి వచ్చేసాయి అండ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనకు మిగిలింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి మాపప్ కౌన్సిలింగ్ నాన్ సర్వీస్ కోటాకు సంబంధించి. అసలు నాన్ సర్వీస్ కోటాకు సంబంధించి రౌండ్ 3 అనేది ఎలా ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించిన రూల్స్ కూడా ఇచ్చారు కదా. సో ఈ ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించిన రూల్స్ కూడా మళ్ళీ ఒకసారి ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రౌండ్ 3 జరిగిందంటే ఆల్మోస్ట్ 95% కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయినట్టే. సో వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీలో ఎవరైనా స్టేట్ రౌండ్ 3 కానీ ఆల్ ఇండియా రౌండ్ 4కి సంబంధించిన డౌట్స్ ఉన్నాయి, మీ మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే 7893947888 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో 95% కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీ జూనియర్స్ కానీ ఒకవేళ మీరు 2025కి మీరు మళ్ళీ ప్రిపేర్ అవుతున్నట్లయితే డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో నీట్ పీజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేవి ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లోనే సిబిటి మెథడ్లో సో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అవి మీ యొక్క నెక్స్ట్ ఇయర్ అంటే 2025 నీట్ పీజీ 2025కి సంబంధించి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుందాం, దాని తర్వాత తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుందాం. సో మనకు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫస్ట్ ఫ్రీ ఎగ్జిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత రౌండ్ 3 గురించి మాట్లాడుకుందాం. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ అనేది అయిపోయింది, టైం అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనకు కాంపిటెంట్ అథారిటీ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి రెండింటికి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారు. మేము మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వము అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే, సార్ మాకు ఎంక్యూ రౌండ్ 2లో సీట్ ఉంది, ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నాము, ఇప్పుడు మేము కన్నర్ కోట రౌండ్ 3లో కనుక మాకు సీట్ అలాట్మెంట్ అవుతే మరి మీ MQ2ని ఎలా రిజైన్ చేయాలి అంటే, ఎవరికైతే MQ2 నుంచి CQ3లో సీట్ వచ్చి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటారో, ఓకేనా, జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు MQ2 సీట్ని రిజైన్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇస్తారు, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వేటి కోసం అంటే AIQ రౌండ్ 3 జాయిన్ అవ్వడం కోసం, అదేవిధంగా కన్వీనర్ కోటా రౌండ్ 2 వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇంకా మేము మేనేజ్మెంట్ కోటాకి పార్టిసిపేట్ చేయము, మేము కన్వీనర్ కోటాలోనే ఉంటున్నాము అనే వాళ్ళ కోసం మాత్రమే ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అన్నమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కన్నర్ కోటాలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు అనుకోండి, ఒకటి AIQ రౌండ్ 3లో జాయిన్ అవ్వాలి. సో AIQ రౌండ్ 3 జాయిన్ అవ్వకపోయినా ఒకవేళ మీరు ఫ్రీ ఎగ్జిట్ చేసినా కూడా కన్వీనర్ కోటా రౌండ్ 3లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఓకేనా. కన్వీనర్ కోటా రౌండ్ 3లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కన్వీనర్ కోటా రౌండ్ 3లో సీట్ రాకపోతే మాత్రమే మీరు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ కన్వీనర్ కోటా రౌండ్ 3లో సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా, జాయిన్ అయినా కూడా మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి నాట్ ఎలిజిబుల్ అవుతారు అన్నమాట, ఓకేనా. ఇక్కడ సేఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కన్వీనర్ కోటా రౌండ్ 3 అనే సీట్ రాకపోతేనే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ కన్వీనర్ కోటా రౌండ్ 3కి సంబంధించి పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చి తీసుకోలేదు అంటే అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్, ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 4కి వెళ్ళలేరు, ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్ కోటాకు కూడా వెళ్ళలేరు, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఒకవేళ సీట్ వచ్చి తీసుకున్నా కూడా అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. గుర్తుపెట్టుకోండి, AIQ రౌండ్ 3 కానీ AP రౌండ్ 3 కానీ లేకపోతే ఇండియాలో ఏ స్టేట్కి సంబంధించిన రౌండ్ 3 వరకు కనుక మీరు జాయిన్ అవుతే ఇంకా ఇండియాలో మీరు ఎక్కడా కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు, ఓకేనా. సో ఇవి ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్. సార్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఉంటుంది మాపప్, అదే రౌండ్ 3 ఎప్పుడు ఉంటుంది అంటే, ఇప్పుడు మనకు సర్వీస్ కోటా వాళ్ళకి సంబంధించి రౌండ్ 2 ఆర్ ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇచ్చారు. వాళ్ళకు 30, ఓకేనా, 30 జనవరి వరకు రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఇచ్చారు, ఓకేనా. ఎప్పుడైతే 30 జనవరి వరకు రిపోర్టింగ్ అనేది జరుగుతుందో, సో సర్వీస్ కోటా వాళ్ళకి సంబంధించి రిపోర్టింగ్ జరుగుతుందో, ఆ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఆ సీట్స్ అన్నింటినీ కూడా నాన్ సర్వీస్ కోటాకి కన్వర్ట్ చేసి, ఓకేనా, నాన్ సర్వీస్ కోటాకి కన్వర్ట్ చేసి, సో నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రౌండ్ 3 అనేది ఏపీలో కండక్ట్ చేస్తారు. సో ఇంకొక డౌట్ ఉంది, సార్ AIQ రిపోర్టింగ్ రౌండ్ 3 రిపోర్టింగ్ తర్వాత స్టేట్లో స్టార్ట్ చేస్తారా, ముందే స్టార్ట్ చేస్తారంటే, ఇన్ జనరల్గా అయితే AIQ రౌండ్ 3 తర్వాతనే స్టేట్లో కౌన్సిలింగ్ అనేది చేయాలి. అలా చేస్తేనే సీట్స్ ఎక్కడా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. లేదు సార్ ఒకవేళ ముందే చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే, ముందు చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకు ప్రాబ్లం లేదంటే, ఇప్పుడు మనకు కన్వీనర్ కోటాకు సంబంధించి నా దగ్గర ఒక రౌండ్ 2లో సీట్ ఉందండి, నా దగ్గర, ఓకేనా, నా దగ్గర రౌండ్ 2లో సీట్ ఉంది, నేను ఫ్రీ ఎగ్జిట్ అవ్వలేదు, ఓకేనా, డేట్ అయిపోయింది కాబట్టి
నేను ఫ్రీ ఎగ్జిట్ అవ్వలేదు, నాకు ఏఐక్యూ రౌండ్ 3లో కూడా ఒక సీట్ వచ్చింది. ఓకేనా, ఏఐక్యూ రౌండ్ 3లో కూడా నాకు ఒక సీట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఏఐక్యూ రౌండ్ 3 రిపోర్టింగ్ అనేది 3rd ఫిబ్రవరి వరకు ఉంది కాబట్టి సో ఆ 3rd ఫిబ్రవరి వరకు స్టేట్లో రౌండ్ 3 చూసుకొని ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేసి నేను ఇక్కడికి వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటున్నా. కానీ అట్లా కాదు, ఎవరైతే కన్వీనర్ కోటాలో ఫ్రీ ఎగ్జిట్ అవ్వలేదో వీళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ రౌండ్ 3. మీకు సీట్ వచ్చినా రాకపోయినా రిజైన్ చేయడం అనేది ఉండదు ఇంకా. ఓకేనా, మీరు డిస్కంటిన్యూ చేయడానికి వీల్లేదు, మీరు పార్ట్ ఆఫ్ రౌండ్ 3 కాబట్టి సో మీకు రౌండ్ 3 రూల్ అప్లై అవుతుంది. రౌండ్ 3 రూల్ ఏంటి, అప్ టు రౌండ్ 3 వరకు ఎవరి దగ్గర అయితే సీట్ ఉంటుందో వాళ్ళు ఇంకా ఎక్కడ కౌన్సిలింగ్ లో జాయిన్ అవ్వడానికి కానీ పార్టిసిపేట్ చేయడం కానీ లేదు. కాబట్టి మీరు ఏఐక్యూ రౌండ్ 3ని వదిలేయాల్సిందే. స్టేట్ రౌండ్ 3 పార్టిసిపేట్ చేయాలంటే ఏఐక్యూ రౌండ్ 3ని వదిలేయాల్సిందే. లేదు సార్ నేను ఏఐక్యూ రౌండ్ 3లోకి వెళ్ళి జాయిన్ అవుతాను, మళ్ళీ స్టేట్కి ఎలిజిబులా? స్టేట్కి ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా, సో ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్. సో కాబట్టి 30 వరకు మనకు సర్వీస్ కోటాకు సంబంధించిన రిపోర్టింగ్ ఉంది కాబట్టి సో ఆ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాతనే సో ఆ సీట్స్ నాన్ సర్వీస్ కోటాకు కన్వర్ట్ అయిన తర్వాతనే స్టేట్లో సర్వీస్ కోటాకు సంబంధించిన కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఇది లాస్ట్ రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద కౌన్సిలింగ్ ఈ మాపప్ రౌండ్తో క్లోజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే కన్వీనర్ కోటా మాపప్ జరుగుతుందో వెంటనే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మాపప్ అనేది చేయడానికి ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు చాలా రెడీగా ఉంటారు, చాలా ఫాస్ట్గా చేసేస్తారు కూడా. ఓకేనా, దీని తర్వాత రౌండ్ 4 ఉంటుంది, అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సో తెలంగాణకు కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి ఒకేసారి ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వరు. సో ఫస్ట్ మనకు కన్వీనర్ కోటాకి ఇస్తారు, దాని తర్వాత మేనేజ్మెంట్ కోటాకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే కన్వీనర్ కోటా నాన్ సర్వీస్ సంబంధించి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయింది, అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయింది, సర్వీస్ కోటాకు సంబంధించి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అనేది అయిపోయింది. సో కాబట్టి ఈ థర్డ్ రౌండ్ సంబంధించి రిజల్ట్ వచ్చింది. సో ఈ థర్డ్ రౌండ్ సంబంధించి రిజల్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత నా దగ్గర సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరు లేరు, సో ఆ రిపోర్టింగ్ డేట్ అనేది నేను చూడలేదు, ఎందుకంటే వాళ్ళకు పర్సనల్ మెసేజ్ వస్తుంది కాబట్టి. సో ఈ సర్వీస్ కోటాకు సంబంధించిన రిపోర్టింగ్ అనేది అయిపోయిన తర్వాత కన్వీనర్ కోటాకు సంబంధించిన రౌండ్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, కన్వీనర్ కోటాకు సంబంధించిన రౌండ్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు కన్వీనర్ కోటాకు సంబంధించిన రౌండ్ 3 స్టార్ట్ అయ్యే ముందు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఎవరైతే స్టూడెంట్స్ కన్వీనర్ కోటా నుంచి ఓకేనా కన్వీనర్ కోటా రౌండ్ 2 నుంచి ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో వీళ్ళకి ఇదే చిట్ట చివరి అవకాశం, మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి లేదు. సో వన్స్ ఫ్రీ ఎగ్జిట్ అయ్యావా కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ నాట్ ఎలిజిబుల్, మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబుల్ అవుతావు. సో కన్వీనర్ కోటాలో మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వలేదా, సో ఇంకా మీరు పార్ట్ ఆఫ్ రౌండ్ 3 మీరు ఎక్కడికి వెళ్ళడానికి కానీ ఎక్కడ పార్టిసిపేట్ చేయడానికి కానీ లేదు. ఒకవేళ సీట్ వద్దనుకుంటే 50 lakhs రూపీస్ అనేది పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ అవుతారో వాళ్ళు కౌన్సిలింగ్ నాట్ ఎలిజిబుల్. ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ అవ్వకపోతే మీరు పార్ట్ ఆఫ్ రౌండ్ 3 కాబట్టి ఆల్ ఇండియా కోటా 4th రౌండ్ కానీ వెళ్ళలేరు, ఇంకా మేనేజ్మెంట్ కోటా కూడా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఒకవేళ మీకు అప్గ్రేడ్ అయినా అవ్వకపోయినా రౌండ్ 3 అయ్యేలోపు మీ దగ్గర ఒక సీట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇదే ఫైనల్ సీట్ అన్నమాట. ఓకేనా, సో కాబట్టి మనకు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది 30 జనవరి వరకు ఇచ్చారు. సో ఈ 30 జనవరి తర్వాత సర్వీస్ కోటాకు సంబంధించిన రిపోర్టింగ్ కూడా ఇప్పటివరకు ఇచ్చారు కాబట్టి సో ఈ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత సర్వీస్ కోటా సీట్స్ అన్ని నాన్ సర్వీస్ కోటా కన్వర్ట్ చేసిన తర్వాత కన్వీనర్ కోటాకు సంబంధించిన రౌండ్ 3 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఎప్పుడైతే కన్వీనర్ కోటాకు సంబంధించిన రౌండ్ 3 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 వరకు జాయిన్ అయిన క్యాండిడేట్స్ కూడా కన్వీనర్ కోటా రౌండ్ 3లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ సీట్ వచ్చిందనుకో ఇక్కడ మేనేజ్మెంట్ కోటా సీట్ ని మీరు ఈజీగా రిజైన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే కన్వీనర్ కోటా రౌండ్ 3 అయిపోతుందో వెంటనే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 2 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇస్తారు. సో ఆ నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 3 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో అయితే 98% ఆఫ్ ద కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ గా మనకు మాపప్ తోనే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి తెలంగాణలో. జాయిన్ అవ్వకపోతే నాట్ ఎలిజిబుల్, సో జాయిన్ అయితే మీరు రిజైన్ చేయడానికి లేదు, ఫ్రీ ఎగ్జిట్ అవ్వకపోతే అదే రౌండ్ లో పార్టిసిపేట్ చేసినట్టు కాబట్టి ఇలాంటి రూల్స్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద కౌన్సిలింగ్ మనకు తెలంగాణలో క్లోజ్ అయిపోతుంది. రౌండ్ 3తో క్లోజ్ అయిపోతుంది. రౌండ్ 4 అనేది చాలా తక్కువ మినిమం పర్సంటేజ్ ఉంటుంది. సో అది మనం తర్వాత రౌండ్ 4కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ అండ్ దాంతోపాటు రౌండ్ 3 ఎలిజిబిలిటీకి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్. వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో వస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని రికమెండ్ చేయండి. సో దట్ వాళ్ళ కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేర్చుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.